నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అవినాష్ రెడ్డి ఇల్లు కార్యాలయాలపై 2 రోజులుగా సోదాలు. హైదరాబాద్ పులివెందుల్లో దాదాపు 10 చోట్ల తనిఖీలు. వివేక హత్య కేసులో ఆర్థిక కోణంపై ఈడీ దృష్టి పెట్టిందా? మనీ లాండరింగ్ అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారా? మరి అవినాష్ రెడ్డి ఆస్తుల వివరాల సేకరణ ముగిసిందా? కేసులోని పలువురు నిందితుల ఇళ్లలోనూ సోదాలు వెనుక ఆంతర్యం ఏంటి? కీలక డాక్యుమెంట్లు, ఆర్థిక రికార్డుల కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతుందా? నిందితుల మధ్య ఆర్థిక లింక్ ఉందా అన్నదానిపై ఫోకస్. మరి సోదాలు, కీలక ఆధారాలు బయటపడ్డాయా? ఈడీ దర్యాప్తు వివేకా కేసులో కొత్త మలుపులు తిప్పబోతుందా? వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వివేక హత్య కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ పులివెందుల్లో దాదాపు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అవినాష్ రెడ్డితో పాటు ఈ కేసులోని పలువురు నిందితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతుండటంతో అసలు ఈడీ ఏం వెతుకుతుంది అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మనీ లాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వివేక హత్య కేసులో ఇంతకాలం హత్యకు సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చకు రాగా ఇప్పుడు ఆర్థిక కోణం తెరపైకి రావడం వెనుక కారణం ఏంటి? అవినాష్ రెడ్డితో పాటు కేసులోని పలువురు ఇళ్లలో ఒకేసారి సోదాలు జరగడం దేనికి సంకేతం? మరి ఈ తనిఖీల్లో ఏమైనా కీలక ఆధారాలు బయటపడతాయా? ఈడీ దర్యాప్తు వివేక హత్య కేసులో కొత్త మలుపులు కారణమవుతుందా? వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ సోదాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, వివేక హత్య కేసు చుట్టూ కూడా మరోసారి తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. సిబిఐ దర్యాప్తు, కోర్టు విచారణ, నిందితుల అరెస్టులు, రాజకీయ ఆరోపణలు, ఇలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ పులివెందులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరి అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అసలు చర్చ కేవలం సోదాలు జరిగాయన్నదే కాదు, ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది, ఈ తనిఖీల ద్వారా ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది, వివేక హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీకి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎందుకంటే వివేక హత్య కేసు మొదటి నుంచి కేవలం ఒక క్రైమ్ కేసుగా మాత్రమే లేదు, ఈ కేసు చుట్టూ రాజకీయ ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. వివేక హత్య జరిగినప్పటి నుంచి అసలు అంతకులు ఎవరు, హత్యకు కారణం ఏంటి, కుట్ర వెనుక ఎవరున్నారు, హత్యకు ముందు తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న అంశాలపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చలే జరిగినాయి. దర్యాప్తు సంస్థలు కూడా వివిధ కోణాల్లో విచారణ సాగించాయి. ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహించడం ద్వారా ఈ కేసులో మరో కోణం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది. అదే ఆర్థిక వ్యవహారాలు, ఒక నేరం వెనుక డబ్బు లావాదేవీలు ఉన్నాయా, నేరానికి సంబంధించిన వ్యక్తుల మధ్య అనుమానాస్పద ఆర్థిక సంబంధాలు ఉన్నాయా, మరి హవాలా, మనీ లాండరింగ్ లేదా అక్రమంగా డబ్బు బదిలీ జరిగినట్లు ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయా అన్న అంశాలను ఈడీ పరిశీలించే అవకాశం ఉంది. ఈడీ ఏకకాలంలో అవినాష్ రెడ్డితో పాటు వివేక హత్య కేసులోని పలువురు నిందితుల నివాసాలను లక్ష్యంగా చేసుకోవడం మాత్రం దర్యాప్తు దిశపై ఆసక్తిని నడిపించుతుంది. ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న ఉంది. వివేక హత్య కేసులో ఇంతకాలం ప్రధానంగా హత్యకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ఆధారాలు, కుట్ర, నిందితుల పాత్ర వంటి అంశాలే చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఈడీ మాత్రం ఆర్థిక వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అంటే ఈ కేసుకు సంబంధించిన అంశాలు, దాని పరిణామాల వెనుక ఏదైనా ఆర్థిక లింక్ ఉందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారా? హత్యకు ముందు లేదా తర్వాత భారీ మొత్తాల్లో డబ్బు లావాదేవీలు జరిగాయా, కేసులోని వ్యక్తుల ఆస్తులు ఆకస్మిక మార్పులు వచ్చాయా, ఎవరి ఆస్తులకు ఎవరు నిధులు సమకూర్చారు, ఏదైనా లావాదేవీకి సరైన ఆధారాలు లేవా అన్న విషయాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం వల్ల రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరు వివేక హత్య కేసులో మొదటి నుంచే రాజకీయ చర్చలో ఉంది. మరోవైపు అవినాష్ ఆ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. దర్యాప్తు సంస్థల ముందు కూడా వివిధ దశల్లో విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈడీ సోదాలు జరగడంతో పాత ఆరోపణలు, పాత రాజకీయ విమర్శలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఈ పరిణామాన్ని తమ తమ రాజకీయ కోణాల్లో విశ్లేషించే అవకాశం కూడా ఉంది. కానీ దర్యాప్తు సంస్థల పని రాజకీయ ప్రచారానికి మించి ఉంటుంది. సోదాల్లో ఏం దొరికింది, ఎలాంటి ఆధారాలు లభించాయి, వాటికి వివేక హత్య కేసుతో సంబంధం ఉందా అన్నదే చివరకు అసలు విషయం. ఇక పులివెందుల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ వంటి వివేక హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరగడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఒకే సమయంలో కేసులోని పలువురు వ్యక్తుల ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తే వారి మధ్య ఏదైనా ఆర్థిక సంబంధం ఉందా అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఈడీ ఏం చెబుతుందన్నది చాలా కీలకంగా మారనుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఆస్తుల వివరాలు. ఈడీ అధికారులు అవినాష్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఆర్థిక నేరాల దర్యాప్తులో ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలు విధానం, నిధుల ప్రవాహం వంటి అంశాలు కీలకంగా మారతాయి. ఒక వ్యక్తి ఆదాయానికి సరిపోని ఆస్తులు ఉన్నాయా, ఆ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, సంబంధిత లావాదేవీలకు చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా అన్నది పరిశీలించవచ్చు. వివేక హత్య కేసు విషయంలో ఈడీ దర్యాప్తు ఇప్పుడు కొత్త ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. హత్య కేసులో ఆర్థిక కోణం ఎంత కీలకం, ఈడీకి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఇతర సంస్థల విచారణతో ఈడీ దర్యాప్తు ఎలా అనుసంధానం అవుతుంది, ఒకవేళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు లభిస్తే అవి హత్య కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు వివేక హత్య కేసులో ప్రధానంగా ఎవరు చంపారు అనే ప్రశ్న చుట్టూనే రాజకీయ న్యాయపరమైన చర్చ సాగింది. ఇప్పుడు హత్య వెనుక ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే మరో ప్రశ్న తెరపైకి వస్తుంది. ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంటే ఈడీ సోదాలు కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుంది. సంబంధం లేకపోతే ఆర్థిక కోణంలో ఎలాంటి ఆధారాలు లేవన్న విషయం కూడా దర్యాప్తు తర్వాత స్పష్టమవుతుంది. అందుకే ఇప్పుడు సోదాల కంటే తర్వాత బయటకు వచ్చే ఆధారాలపైనే అసలు దృష్టి ఉండాలి. ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం సోదాల విస్తృతి. హైదరాబాద్లోని అవినాష్ రెడ్డి నివాసం, కార్యాలయాలు, పులివెందుల్లోని ఆయన ఆస్తులు, వివేక హత్య కేసులో సంబంధం ఉన్న పలువురు ఇల్లు, ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరగడం అంటే అధికారులు ఒకే చోట ఉన్న సమాచారంతో ఆగకుండా వేర్వేరు వ్యక్తుల ఆర్థిక వ్యవహారాలను పోల్చి చూడాలని ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ఒక దగ్గర దొరికిన పత్రాలు మరొకటి లావాదేవీలతో సరిపోతున్నాయా, బ్యాంకు లావాదేవీల్లో ఏమైనా సంబంధం ఉందా, ఆస్తుల కొనుగోలులో ఏమైనా అనుసంధానం ఉందా? వివేకానంద రెడ్డి కుటుంబానికి మాత్రం ఈ రాజకీయ వాదోపవాదాల కంటే కేసులో నిజం బయటికి రావడమే ముఖ్యం. ఇన్నేళ్లుగా ఈ హత్య కేసు చుట్టూ ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతుంది. కోర్టుల్లో కేసు నడుస్తుంది. దర్యాప్తు సంస్థలు తమ తమ కోణాల్లో విచారణ చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక కోణం కూడా బయటికి వస్తే ఈ కేసులో ఏదైనా కొత్త ఆధారం లభిస్తుందా అన్నదే కీలకం. నిజంగా ఏదైనా ఆర్థిక లింక్ ఉంటే అది వెలుగులోకి రావాలి, లేకపోతే అనుమానాలకు కూడా ముగింపు రావాలి. ఇక ఈడీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభిస్తే అవి కేసులో తదుపరి పరిణామాలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. డిజిటల్ పరికరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆస్తుల పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులు దొరికితే వాటిని విశ్లేషించడానికి సమయం పడుతుంది. ఒక పత్రం దొరికిందని వెంటనే దాని అర్థం తేలిపోదు. దాని నిజస్వరూపం, లావాదేవీ నేపథ్యం, సంబంధిత వ్యక్తుల డబ్బు మూలం అన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే సోదాలు పూర్తయ్యాక అధికారికంగా వచ్చే వివరాలే మరింత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. మొత్తంగా చూస్తే వివేక హత్య కేసు ఇప్పుడు మరో కీలక దశలోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు హత్యకు సంబంధించిన క్రిమినల్ దర్యాప్తు ప్రధానంగా సాగితే ఇప్పుడు ఆర్థిక కోణం కూడా పరిశీలనలోకి వచ్చినట్లు ఈడీ సోదాలు సూచిస్తున్నాయి. అవినాష్ రెడ్డి, ఆయనకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలతో పాటు కేసులోని పలువురు నిందితుల ఇళ్లలో కూడా ఒకేసారి తనిఖీలు జరగడం ఈ దర్యాప్తు ఎంత విస్తృతంగా సాగుతుందో చూపిస్తుంది. అయితే ఈ సోదాల నుంచి ఏం బయటికి వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కదానిపైనే ఉంది. ఈడీ అధికారులు ఏం వెతుకుతున్నారు, ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారా, అవినాష్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ఏమైనా కీలక సమాచారం లభించిందా, వివేక హత్య కేసులోని నిందితుల మధ్య ఏదైనా ఆర్థిక సంబంధం ఉందా, ఈ ఆర్థిక కోణం ఇప్పటికే జరుగుతున్న హత్య కేసు దర్యాప్తుకు ఏమైనా కొత్త దిశ చూపుతుందా, లేక సోదాలు జరిగిన కీలక ఆధారాలు ఏమీ లభించవా అన్నదే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ముఖ్యంగా ఇన్నేళ్లుగా మిస్టరీగా మిగిలిన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లింక్ ఏదైనా ఉంటే ఈడీ సోదాలు ఆ నిజాన్ని బయటికి తీసుకురావగలదా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.